సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎన్ఎస్సి ఏదైతే ఎఫ్ఐడిఏ డేటా ఉందో అది మీరు చెక్ చేస్తే ఎన్ఎస్సి బిఎస్సిలో కూడా చెక్ చేయొచ్చు, మీరు ఎక్కడైనా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు అండ్ డిఎస్ బయింగ్. క్యాష్ అంటే ఏంటి, స్టాక్స్. ఫ్యూచర్స్లో కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, ఆప్షన్స్లో కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగే చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఎస్ అనేది సెల్లింగ్ ఆగట్లేదు, సెల్లింగ్ జరుగుతుంది. ఓకే, డిఎస్ బయింగ్ ఇంపార్టెంట్, బట్ డిఎస్ బయింగ్ అంత మేజర్ బయింగ్ ఏం పడలేదు, అది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాలెండర్లోకి వస్తే చెప్పాను కదా, ఇంపార్టెంట్ న్యూస్ ఏం లేదు. హాలిడేస్ కూడా మే 28th ఉంది, మధ్యలో ఏం లేదు. ఓకే, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ చూద్దాం. ఒకసారి గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసరికి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, గ్లోబల్ మార్కెట్ మేజర్ అంటే లైక్ టెక్ సర్వీసెస్ అన్నీ నెగిటివ్లో ఉన్నాయి. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, మెటా కానీ, ఓకే, ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్లో ఉన్నాయి. కొన్ని డేటా తాలూకా సెక్టర్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఇది S&P 500 గ్లోబల్ సెక్టర్స్. అదే ఇండియాలోకి వస్తే, ఇండియన్ ఆల్ కాంపోనెంట్స్ చూస్తే, ఇండియన్ మార్కెట్ ఈరోజు చూసారా, మొత్తం అన్ని నెగిటివే. మొత్తం ఓవరాల్గా అన్ని నెగిటివ్. రిలయన్స్ నెగిటివ్ నడుస్తుంది, ఇచ్చా మోటార్స్ నెగిటివ్ నడిచింది, టైటన్ 6%. ఆల్మోస్ట్ మీరు మొత్తం ఈరోజు మార్కెట్ అంతా బ్లడ్ బాతే. ఆ రీజన్ సింపుల్, ఇప్పుడు వార్ రిలేటెడ్గా ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అవే క్లారిటీ లేకపోవడం ప్రాపర్గా మార్కెట్, ఇంకా ప్రాపర్గా స్టేట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్గా కానీ, వార్ రిలేటెడ్గా కానీ ఏం జరుగుతుంది అన్నది ఒక క్లారిటీ లేకపోవడం, మార్కెట్ ఈస్ టేకెన్ నెగిటివ్. సో ఇది ఓవరాల్గా నెగిటివ్. అండ్ రిజల్ట్స్, Q3 రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా చాలా, విచ్ ఈజ్ ఇంపాక్టెడ్ ఎవ్రీథింగ్ యాజ్ నెగిటివ్. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్లో ఏం జరగవచ్చు అన్నది చూద్దాం. మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి షార్ప్గా ఫాల్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బయింగ్, సేమ్ అదే హై దగ్గర నుంచి మళ్ళీ షార్ప్ బయింగ్ క్లోజింగ్ టైంలో, సెల్లింగ్ క్లోజింగ్ టైంలో వచ్చింది. సో ఇక్కడ ఒక 2 థింగ్స్ అర్థమవుతున్నాయి. ఏంటి, మార్నింగ్ వచ్చింది, మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా షార్ప్ సెల్లింగ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుంది, ఈ రేంజ్లో సెల్లర్స్ ఉన్నాడని అర్థమవుతుంది. అవునా, ఇక్కడ సెల్లర్ ఉన్నారని అర్థమవుతుంది. ఈ కింద ఇక్కడ బయర్స్, ఇది బయింగ్ జోన్. ఆల్రెడీ ఒకసారి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, కరెక్ట్గా అక్కడ వచ్చి క్లోజ్ వచ్చింది. అక్కడ నుంచి నెక్స్ట్ కిందకి వస్తే ఇమ్మీడియట్గా వచ్చే జోన్ ఏది, కింద ఇవ్వండి. ఇది ఇక్కడ నుంచి పడితే మార్కెట్లో ఇంకా హ్యాపీగా ఈ సపోర్ట్ ఉంది, ఇంత దూరం ఉంది సపోర్ట్. సో హ్యాపీ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇంకొస్తే ఇది లాంగ్ అయిపోతుంది, బట్ మార్కెట్లో ఆప్షన్ కూడా లేదు, వస్తే ఇక్కడ వరకు రావాల్సిందే, ఇంకా ఇక్కడ వరకు రావాలి వస్తే. ఇవి రెసిస్టెన్స్, సపోర్ట్. పైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉంది అంటే ఎస్, ఇది 15 minutes టైం ఫ్రేమ్లో చూడండి. ఇవి లెవెల్స్ 23,800, 24,000, ఓకే, 23,600, 24,160. ఇవే లెవెల్స్. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ నుంచి హాల్ట్ అయ్యి ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది. మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది 24,000 ధర. ఏంటి, 24,000 ధర ఎవరున్నారో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది అక్కడ. ఓకే, సో మనం ఏం చేద్దాము అంటే, ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, మనం ఏం చేద్దాం, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ సేమ్ లెవెల్ ధర ఓపెన్ అయితే, మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. రెసిస్టెన్స్ ధర లేకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, ఏ రేంజ్లో ఇక్కడ ఈ క్యాండిల్ లాప్ దగ్గర ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి 23,800 కింద ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే దీని కింద నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, 23,800 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి 24,000 ధర ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే, ఇది డౌను, ఇక్కడ డౌను, ఇక్కడ డౌను. అప్ సైడ్కి ప్లాన్ చేయరా, లేదు, ఇక్కడ ఎక్కడ నేను అప్ సైడ్కి ప్లాన్ చేయను. అప్ సైడ్కి సినారో కూర్చోట్లేదు. ఎందుకు కూర్చోట్లేదు, కంటిన్యూగా మీరు ఒక 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా, లేదా 4 hours టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా చూడండి, ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 days కంటిన్యూగా మార్కెట్ ఫాలో అవుతూనే వచ్చింది. ఎక్కడొచ్చింది, మేజర్ సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చింది చూసారా,
ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడికి మంచి క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ఇఫ్ ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ అయిద్దా, ఇది ఇక్కడ నుంచి కింద పడిద్దా అనేదే చూడాలి మనం. ఓకే, సో ఇక్కడ నేను ప్రజెంట్ రైట్ నో ఉన్న దగ్గర 23,800, దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఒకవేళ లేదు రేపు మార్కెట్ దీని కిందకు వచ్చి ఇట్లా లోపలికి వచ్చింది అంటే దెన్ 23,800 బాగా వినండి, కిందకొచ్చి ఇట్లా లోపలికి వెళ్తేనే దెన్ ఐ విల్ ప్లాన్ అప్ సైడ్, కానీ లేదంటే లేదు. ఇక్కడ డౌనే అండ్ ఇక్కడ డౌనే, ఈ లెవెల్ దగ్గర కూడా డౌనే 24,000 దగ్గర. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. ఇదేది కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఈ రోజులో ఓపెన్ అయితే ఏంటి, వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ వెయిట్ చేయండి, ఫస్ట్ 15 minutes ఏం చేస్తుంది చూడండి, దాని తర్వాత మీకు ఎక్కడో దగ్గర ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంట్రీ దొరికింది, ఇక్కడ దొరికినట్టు మంచి ట్రేడ్ అయిద్దా, అట్లా అయ్యిద్ది. వెయిట్ చేయడమే, మనం డే అంతా వెయిట్ చేసి ప్రాపర్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. ఓకే, ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కూడాను, సో చూసుకొని ట్రేడ్ చేయండి. జీరో టు హీరోలు అని చెప్పేసి క్యాపిటల్ ఎగరేసుకోకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సెన్సెక్స్లో ప్రజెంట్ ఇగో ఇది సపోర్టు. ఇక్కడ నుంచి చూడండి, సెన్సెక్స్లో ఇక్కడ నుంచి కింద వరకు పూర్తిగా స్పేస్ ఉంది, మధ్యలో ఇంత గ్యాప్ కూడా ఉంది. సో గ్యాప్ కవర్ చేసుకునే ఛాన్సెస్ సెన్సెక్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్, ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, మీరు ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకోండి, 70. ఓకే, 76,033, 76,600, 77,200, 74,600, ఇవి లెవెల్స్. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీని కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి. ఓకే, అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్ది కిందకు వచ్చి 30 minutes క్యాండిల్ క్లోజ్ రాకుండా వెంటనే ట్రాప్ అయ్యి పైకి వెళ్ళిపోతే అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇది మేజర్ సపోర్ట్ కూడా. ఓకే, మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ ఇప్పుడు రెసిస్టెన్స్ రెండు ఇదే. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ ఏదంటే 76,033. ఓకే, మార్కెట్ ఒకవేళ ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 76,600 దగ్గర ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్, ఇక్కడ ఒక డౌన్ సైడ్. ఈరోజు మార్కెట్ ఎలా పడింది, సేమ్ సెకండ్ హాఫ్లో ఎలా పడింది, మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం అంతే. ఇది కూడా బ్రేక్ అయ్యి ఇంకా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. హయ్యర్ హై చేస్తుందా, లోవర్ లో చేస్తుందా, ఎటువైపు మార్కెట్ వెళ్ళాలనుకుంటుంది, ఏ లోస్ బ్రేక్ అయితే అప్పుడు దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకే, లేదంటే మీరు సింపుల్గా మీది ఏదైతే మీరు స్ట్రాటజీ పెట్టుకున్నారో ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, సరిపోతుంది. డన్. ఓకే, సో అండ్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా ఏమైందో చూపిస్తానండి. సిఎంటి గ్రూపు మార్నింగ్ టుడే మార్నింగ్ వచ్చాను రెడీ ఫర్ ఎంట్రీ. సో మార్నింగ్ మనం ఒక కాల్ ఆప్షన్ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ. సో దిస్ ఈస్ ద కాల్ ఎంట్రీ. ఇక్కడ ఈ పొజిషన్లో కాల్ సెల్ చేసాం, తర్వాత తిరిగి వచ్చి మార్కెట్ 1700 స్టాప్ లాస్ తిన్నది ఎక్కడిక్కడ. దెన్ మళ్ళీ మేము అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం పుట్ సైడ్, అది ఆల్మోస్ట్ 1700లో 1000 రూపీస్ కవర్ అయిపోయి 800 రూపీస్ దాకా, 800, 600 ఎండ్ అయ్యేసరికి 600 అట్లా లాస్. ఓవరాల్గా 600 ఈ రోజుకి లాస్ 600-700 లాస్ అంతే. ఓకే, మార్కెట్ బట్ ఈరోజు 2 వర్స్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, మళ్ళీ బాగా టైం పాస్ చేసింది, పైకి వెళ్తుందని చూపించింది, క్లోజింగ్ టైంలో డేలో బ్రేక్ చేసి క్లోజ్ ఇచ్చింది. సో అందుకే వర్స్ట్ అన్నాను. యూజువల్లీ ఒక డైరెక్షన్ ఉంటుంది మార్కెట్, బట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్స్ట్గానే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ వరస్ట్, ఇక్కడ వరస్ట్, ఇక్కడ వరస్ట్, అండ్ దాని ముందు రోజు ఒకటి బాగుంది అంతే. దాని ముందు అన్ని ఇంకొన్ని బాగున్నాయి ట్రేడ్ల తర్వాత. లాస్ట్ నీకు ఎక్కడి నుంచి కరెక్ట్ బాగాలేదంటే 6th నుంచి, May 6th నుంచి మార్కెట్లో కొద్దిగా వరస్ట్గా ఉన్నాయి. ఒక 5 రోజులు అవుతుంది వరస్ట్గా ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, సో అదనమాట ఇదే అప్డేట్లు. నేను ఇంకేది తీసుకోలేదు ఎంట్రీలో. సో ఇంకేమైనా ఎంట్రీస్ ఉంటే నేను డెఫినెట్గా మీకు చెప్తాను. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సిఎంటి గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.